ప్రియమైన దేవుని సంగమా, మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు శుభప్రదమైన నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. చక్కని పాటలు పాడిన మీ అందరికీ, సండే స్కూల్ చిల్డ్రన్కు ప్రత్యేకంగా దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాలని నా ప్రార్థన ఉంటున్నది. దేవుని కొరకు వాడబడుట, దేవుని సన్నిధిలో మనం కనిపించుట, ఆయన నిమిత్తమై వాడబడుట అది ఆశీర్వాదకరమని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నిన్నటి దినాన్ని, క్రిస్మస్ దినాన్ని ఒక వర్తమానం మనం ధ్యానం చేశాం. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడు, రావాల్సిన అవసరం ఏమిటి, మానవ స్వరూపంలో ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడో నిన్నటి దినాన్ని ధ్యానం చేసి ఉన్నాం. ఆయన మానవుడు పోగొట్టుకున్నటువంటి ఆ మహిమను తిరిగి పునరుద్ధరింప చేయడానికి, ఆయన స్వరూపంలోనికి మనల్ని మార్చడానికి యేసుక్రీస్తు లోకంలో మానవుడిగా అవతరించి ఉన్నాడు. ఆయన నమ్మిన వారికి ఆయన అనుగ్రహించే 3 బహుమానాలు మనం తెలుసుకున్నాం. ఆయన అనుగ్రహించేటువంటి బహుమానములు, మన జీవితంలో ఆయన అద్భుతమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడని, ఆత్మీయ జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడని, నిత్యరాజ్యానికి వారసత్వం అనుగ్రహిస్తాడని, ఆ 3 విషయాలు కూడా మనము ధ్యానం చేసి ఉన్నాం. కనుక ప్రియులారా, మనం ఏ విధముగా క్రిస్మస్ సెలబ్రేట్ చేయాలి, ఏ విధముగా జ్ఞానులు, గొల్లలు, పరలోక దూత సైన్యము, ప్రకృతి ఏ విధముగా స్పందించిందో అది కూడా మనం క్లుప్తంగా ధ్యానం చేశాం. ఈ దినాన్ని మానవుల నిమిత్తమై ఎందుకు రావాల్సి వచ్చిందని 2వ భాగాన్ని మనము ధ్యానము చేయనయుంటూ ఉన్నాం. ఇది 3 వచనాలు మట్టుకే 3 భాగాలుగా మనము ధ్యానం చేయగలము. లోకం రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో మనము చూసినట్లయితే, అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. ఇక్కడ దూత చెప్పినటువంటి మాట ఏమిటంటే, భయపడకుడి అనేటటువంటి మాటను అభయమును ఇచ్చి ఉన్నారు. అది మొదటిది. రెండవది, సర్వోన్నతమైన 2వ అధ్యాయములు 14వ వచనాన్ని చూస్తే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన క్రిస్తులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. అది 2వ ఆశీర్వాదము దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. సమాధానమును అనుగ్రహించే దేవుడు. మొట్టమొదటి దూత చెప్పినటువంటి మాటలో భయపడవద్దని అభయమిచ్చి ఉన్నాడు. 2వ భాగములో సమాధానము కలుగునుగాకని ఆయన దీవించి ఉన్నాడు. 3వది, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 22-23 వచనమును మనం చూస్తే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము అని వ్రాసి ఉన్నది. కనుక 3 మాటలు. ఒకటి, దూత పలికినటువంటి మాటలలో దేవుడు అనుగ్రహించిన అభయం ఏమిటంటే భయపడవద్దు అని చెప్పి ఉన్నాడు. 2వదిగా, మీకు సమాధానము కలుగునుగా కని దేవదూతలు పలికినటువంటి మాట. 3వదిగా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని 3వ మాట. 4వది ఏమిటంటే, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ప్రేమించెను అని కూడా వ్రాయబడింది. ఈ 4 మాటలు దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి, ఆయన నమ్మిన బిడ్డలకు యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టి ఉన్నాడు. ఆయన నమ్మినటువంటి బిడ్డలకు, ఆయన అనుసరించే వారికి అనుగ్రహించే బహుమానములు ఈ దినాన్ని మనం ధ్యానం చేయనయుంటున్నాం. మొట్టమొదటిగా, ఆయన భయపడవద్దని అభయమిచ్చి ఉన్నాడు. 2వదిగా, సమాధానము కలుగునుగాకని అభయమిచ్చి ఉన్నాడు. 3వదిగా, దేవుడు మనకు తోడుగా ఉంటాడని అభయమిచ్చి ఉన్నాడు. 4వదిగా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఉన్నాడని. ఈ 4 మాటలు కూడా పరిశుద్ధ గ్రంథం నుండి మనము ధ్యానం చేద్దాం. ఎందుకు యేసుక్రీస్తును మనం అనుసరిస్తూ ఉన్నాం? ప్రపంచమంతటా కూడా ప్రియులారా యేసుక్రీస్తును
అనుసరిస్తూ ఉన్నారు, అంగీకరిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తును ఎరగనటువంటి వారు కూడా యేసుక్రీస్తుని ఎప్పుడు కూడా తృణీకరించలేదు. ఏ వ్యక్తి కూడా యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని కానీ యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని కానీ ప్రపంచంలో ఏ మానవుడు కూడా ఆయనను తృణీకరించలేదు. ఈ దినం వరకు కూడా ఇతరులు కూడా ఆయనను తృణీకరించలేదు. పండగ వచ్చింది, డిసెంబర్ మాసం, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి దినాలు. ఈ మాసం అంతా కూడా ప్రపంచం అంతటా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. మరి యూరోపియన్ దేశంలో, అమెరికా, ఇతర దేశాల్లో ఎప్పుడో నవంబర్లోనే వారు ప్రారంభిస్తారు. డిసెంబర్ అంతా కంటిన్యూ అవుతుంది. మన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జనవరి నుంచి సెలబ్రేట్లు అవుతాయి. ఆఫీసులు ఆల్మోస్ట్ క్లోజ్ చేస్తూ ఉంటారు. అమెరికాలో అయితే ఫిబ్రవరిలో కానీ ఆఫీసులు తెరవరు. ఆ విధంగా ఈ 2-3 మాసాల వారందరూ కూడా ఈ యొక్క శుభప్రదమైనటువంటి దినాలు గడుపుతూ ఉంటారు. మొట్టమొదటిగా దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నాడనే సత్యాన్ని ఎల్లప్పుడూ మనము జ్ఞాపకం చేసుకోవాలి. మానవాళిని దేవుడు ప్రేమించుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా సృష్టిలో మనము చూసినట్లయితే ఏదైనా తోటను సృష్టించిన తర్వాత, సర్వ సమృద్ధి కలిగినటువంటి ఏదైనా తోటను సృష్టించిన తర్వాత దేవుడు మానవుడైనటువంటి ఆదాము అవ్వలను సృష్టించాడు. ఎందుకని? ఆ సర్వ సమృద్ధి కలిగినటువంటి ఏదైనా తోటలో ఉండి వారు సకల విధములైనటువంటి ఆశీర్వాదాలు పొందాలి, వారికి ఎటువంటి లోటు ఉండడానికి వీలు లేదు అని ముందుగానే ఏదైనా తోటను సృష్టించిన తర్వాత మానవుని ఎడల ఉన్నటువంటి ప్రేమను బట్టి తర్వాతనే మానవుని ఆయన సృజించి ఉన్నాడు. అది దేవుని ప్రేమను కనపరుస్తూ ఉన్నది. అందుకే మీ వారి మొట్టమొదటి యెహోవా దేవుడు మానవునితో పలికినటువంటి మాట ఏమిటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకోండి అని మొదటి మాట యెహోవా దేవుడు మానవునితో పలికినటువంటి మాట. కనుక మనందరము కూడా ఫలించాలని, అభివృద్ధి చెందాలని, విస్తరించాలని, భూమిని పండించి నిండిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తమై ఉంటూ ఉన్నది. మనందరము కూడా అభివృద్ధి చెందాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఏ మానవుడు కూడా చాలని బ్రతుకులు బ్రతకాలని దేవుడు కోరుకోవటం లేదు. ఆది సంకల్పంలోనే ఆదామవ్వలతో కూడా ఆయన దీవించి ఆశీర్వదించి మొదటి మాటే ఆశీర్వచనములు యెహోవా దేవుడు మానవునితో పలికి ఉన్నారు. కనుక అది దేవుని యొక్క ప్రేమను చాటుతూ ఉంది. అయినప్పటికీ మానవుడైనటువంటి ఆదాము తప్పిపోయాడు. దేవుడు చేయవద్దన్నటువంటి పనులు చేసి తప్పిపోయి తప్పటడుగులు వేసినప్పటికీ ఆ సాయంకాలపు పూట యెహోవా దేవుడు వచ్చి, అయ్యా ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని వెతుక్కుంటూ వచ్చాడు దేవుడు. వాడు తప్పిపోయి చెట్టు చాటును దాక్కున్నప్పుడు వెతుక్కుంటూ వచ్చి ఆదామా నువ్వు ఎక్కడున్నావని అడిగాడు. అది కూడా దేవుని యొక్క ప్రేమను చాటుతూ ఉన్నది. అయినప్పటికీ మానవుడు తప్పిపోవటం చేస్తూనే ఉన్నాడు. అయితే మోషేను పిలిచి ఆయన ఏం చెప్పాడంటే, దేవుడు 10 ఆజ్ఞలు సిద్ధపరిచి ఇది ప్రజలకు అందించు, ప్రజలు ఈ 10 ఆజ్ఞలు పాటిస్తే చాలు, వారి జీవితం ధన్యమవుతుంది, సుఖ సంతోషంతో ఉండగలుగుతారని దేవుడు 10 ఆజ్ఞలు కూడా ప్రజలకు ఇచ్చి ఉన్నాడు. అది కూడా దేవుని యొక్క ప్రేమను చాటుతూ ఉన్నది. అయితే ప్రియులారా, 10 ఆజ్ఞలు కూడా వాడు పాటించక ఆజ్ఞలు ఉల్లంఘించి వాడు దేవునికి విధేయత చూపించినట్లు కనబడుతూ ఉంది. అయినప్పటికీ దేవుని ప్రేమ తర్వాత కాలంలో మనం చూస్తే న్యాయాధిపతులను ఆయన నియమించాడు, తర్వాత రాజులను నియమించాడు, వారి ద్వారా గొప్ప కార్యాలు చేయించాడు. ప్రజలకు అనుకూలంగా దేవుని యొక్క శక్తి ఏమిటో, దేవుని యొక్క ప్రేమ ఏమిటో వారికి తెలియచేయడానికి వారి న్యాయాధిపతుల ద్వారా, రాజుల ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. అన్ని గొప్ప కార్యాలు చేసినప్పటికీ మానవుడు తప్పిపోతూనే ఉన్నాడు, దేవుని ఎడల నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నాడు. అంటే చివరకు దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూలోకంలోనికి పంపవలసి వచ్చింది. ఎందుకంటే దేవుడు పైనుండి చేసినటువంటి ఆ కార్యములన్నీ కూడా మానవుడు మార్పు చెందలేదు, తప్పిపోతూనే ఉన్నాడు. కనుక తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి మానవ స్వరూపంలో వచ్చి దేవుడు ఈ విధముగా ఉంటాడు, ఆయన స్వరూపం ఈ విధంగా ఉంటుంది, ఆయన స్వభావం ఈ విధముగా ఉంటుంది,
ఆయన నమ్మిన బిడ్డలకు ఎటువంటి గొప్ప కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఏ విధముగా చేస్తాడు అని చూపించటానికి దేవుడు మానవుడే ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. అది కూడా దేవుని యొక్క ప్రేమను చాటుతూ ఉంది. అయితే మానవుడు ఇంకనూ పాపము చేస్తూ ఉంటే పాపము ఏ విధముగా తుడిచివేయబడుతుందని ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి పాప విమోచన నిమిత్తమై మానవుడు విమోచించటానికి ఆయన శిలువ మరణం పొందవలసి వచ్చింది. అది కూడా దేవుని యొక్క ప్రేమను చాటుతూ ఉంది. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి ఆ విధముగా జీవించడం దేవునికి ఇష్టం లేదు. మన జీవితాలు నిండుగా సంతోషంతో సమాధానంతో ఉండాలనేటటువంటి ఏకైక ఉద్దేశంతో దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. కనుక యేసుక్రీస్తు మానవ స్వరూపంలో లోకానికి వచ్చి ఈ విధమైనటువంటి క్రియలు చేసి ఉన్నాడు. అయితే ప్రియులారా, కనుక దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది. ఆ ప్రేమను బట్టియే ఈ దినాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. అనేకమైన దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో అనేకులు గొప్పవారు, మరి నీతిమంతులు, యథార్థవంతులు కూడా గతించిపోయారు. ఈ క్రిస్మస్ దినాలు వారు చూడలేకపోయారు. కానీ దేవుడు ఎందుకో నిన్ను నన్ను ప్రేమించి మనల్ని భూమి మీద నిలబెట్టాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యంనిచ్చి ఈ దినాన్ని ఆయన ప్రేమను మన ఎడలో కూడా కనపరిచాడు. కనుకనే ఈ దినాన్ని మనము బ్రతికి ఉన్నాం. ఈ దినాన్ని దేవుని మందిరంలో మనము కనబడుతూ ఉన్నాం. అది దేవుని యొక్క ప్రేమ మన ఎడలో కనపరిచాడు. కనుకనే మనము సజీవ లెక్కలో ఉన్నాం. కనుక ప్రియులారా, అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం జీవిస్తున్నామంటే ఏదో కేవలము మనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని బట్టి కాదు, మనకు ఉన్నటువంటి ప్రార్థన జీవితాన్ని బట్టి కాదు, మనం చేస్తున్న క్రియలు బట్టి కాదు. కానీ ఆయన యొక్క ప్రేమ మనల్ని వెంటాడుతూ మనం తప్పిపోతూ ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రేమ మనల్ని వెంటాడుతూ కాపాడుతూ సంరక్షించి మనం ఇంతవరకు సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు కూడా ఆయన కనుదృష్టి మన మీద ఉంచి నడిపించినందుకు మనం దేవునికి వందనాలు తెలియచేయాలి. అయితే ప్రియులారా, ఆయన వచ్చి ఆయన రాకముందు, ఆయన పుట్టినప్పుడు, మానవ స్వరూపాన్ని ధరించినప్పుడు ఆయన చెప్పినటువంటి దూతల దేంత కబురు పెట్టాడు. ఆ దూతలు ఏమి చెప్తున్నాయంటే, వారందరూ కూడా వారికి చెప్తున్న మాట ఏమిటంటే, లోకం రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగో మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తూ ఉన్నానన్నాడు. మొట్టమొదటి 2వ అభయం ఏమిటంటే భయపడవద్దు అంటున్నాడు. మత్తయి రాసిన సువార్తలో కూడా ఉంది 28:5లో, ఆయన పునరుత్థానమై లేచినప్పుడు ఆ స్త్రీలందరూ భయపడిపోతుండే ఆ స్త్రీలను చూసి భయపడకుడి అని వారికి కూడా దూత తెలియచేసింది. కనుక శిష్యులతో కూడా మాట చెప్పాడు. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతూ ఉన్నారని శిష్యులు కూడా గద్దించి ఆయన భయపడవద్దని తెలియచేశారు. కనుక ఆయనకి ఎదురైనటువంటి ప్రతి మానవాళిని కూడా, మరి శిష్యులనేమి, స్త్రీలనేమి, పురుషులనేమి, ఆయన జీవించినంత కాలంలో, ఆయన పుట్టినప్పుడు కూడా దేవదూతలు పలికిన మాట ఏమిటంటే భయపడవద్దు అని అభయమిస్తూ ఉన్నారు. ఈ దినాన్ని నీకు నాకు కూడా భయపడవద్దు అనేటటువంటి అభయాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎందుచేతనంటే మానవుడు అనేక విధములుగా భయపడిపోతూ ఉన్నాడు. ఈ దినాలలో భయమును తొలగించలేకపోతున్నాం. మన భవిష్యత్తు మీద మనకే నమ్మకం లేదు, మన ఆరోగ్యం మీద మనకే నమ్మకం లేదు, మన బిడ్డల జీవితం ఏమైపోతుందో వారి జీవితం మీద మనకు నమ్మకం కలగటం లేదు. ఏమైపోతారో అనేటటువంటి భయము మానవుని పీడిస్తూ ఉంది, వెంటాడుతూనే ఉంది. ఎందుకంటే బిడ్డల యొక్క జీవితం కూడా ఈ దినాల్లో ప్రశ్నార్థకంగానే కనబడుతూ ఉంటుంది. అనేకమైనటువంటి కష్టాలు, కొండలాంటి కష్టాలు, ఒక్కొక్కసారి తీర్చలేనటువంటి అప్పులు, చిక్కు వీడనటువంటి సమస్యలు, భరించలేనటువంటి బాధలు, అంతమలేనటువంటి కన్నీరు, దీర్ఘకాల వ్యాధులు, తిరుగుబాటు చేసేటటువంటి యవనస్తులు, అసంతృప్తి కలిగినటువంటి జీవితం, బిడ్డలు చదివించలేనటువంటి ఆర్థిక పరిస్థితులు, సమయాన్ని వృధా చేసేటటువంటి కుమారుడు, గౌరవప్రదమైనటువంటి నడవడిక లేనటువంటి భర్తలు లేక భార్యలు, ఈ విధముగా మనం చూసినట్లయితే అనేకమైన సమస్యలతో, శోధనతో మానవుడు భయపడుతూనే ఉన్నాడు. భవిష్యత్ ఏమిటి అర్థం కావటం లేదు. మన యొక్క కుటుంబ భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో అర్థం కావటం లేదు.
మన బిడ్డల యొక్క భవిష్యత్తు ఏమిటో అర్థం కావటం లేదు. మన యొక్క పుట్టినటువంటి ఆడపిల్లల యొక్క భవిష్యత్తు కూడా అర్థం కావటం లేదు. అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కష్టాలలో సమస్యలతో ఇరుక్కుని మానవుడు భయపడిపోతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఇటువంటి కష్టాలకు ఇటువంటి సమస్యలకు పరిష్కారం లేదా? ఈ కష్టాలు కడతేరేది ఎప్పుడు? ఈ బాధలకు అంతం ఎప్పుడు కలుగుతుంది అని అది సమాధానం కావాలంటే ప్రభు అంటున్నాడు, మీరు భయపడవద్దు. ఈ అన్ని విషయాలకి మీరు ఎప్పుడు కూడా భయపడవద్దు అని అభయమిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు మొట్టమొదటి మాట దేవదూతలు పలికినటువంటి మాట భయపడవద్దు అని మొట్టమొదటి మాట అభయమిచ్చారు. దేవదూతల ద్వారా దేవుడు మనకు పంపించినటువంటి అభయవాక్కు ఏమిటంటే భయపడవద్దు. ఎటువంటి పరిస్థితులను భయపడవద్దు. ఈ భయం అనేటటువంటిది ప్రియులారా మనను చింతలోనికి నడిపిస్తుంది. ఎప్పుడైతే భయపడుతూ ఉంటామో ఆ భయము చింతలోనికి నడిపిస్తుంది. ఆ చింతించేటటువంటి మనసు మనం కలిగినప్పుడు అది ఆత్మీయముగా మనల్ని బలహీనపరుస్తుంది, శారీరకంగా కూడా మనం బలహీనమైపోతాం. భయం అనేటటువంటిది అన్ని రకములుగా కూడా మనలను కృంగదీస్తూ ఉంటుంది. మానసికంగా కృంగదీస్తూ ఉంటుంది, ఆత్మీయముగా కృంగదీస్తూ ఉంటుంది. చివరకు ఈ భయం అనేటటువంటిది, చింత అనేది చితికి చేస్తూ ఉంటుంది. అంత భయంకరమైనటువంటిది. అందుచేతనే అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు అని యేసు ప్రభు తన శిష్యుడికి చెప్పాడు. అంటే ఏమిటి? ఈ భయపడటము అనేటటువంటి స్వభావము ఏదైతే ఉందో అది అల్ప విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నది. ఎప్పుడైతే మన విశ్వాసం బలహీనముగా ఉంటుందో, ఎప్పుడైతే మన విశ్వాసం దృఢంగా బలంగా లేదో, అల్ప విశ్వాసములో ఉన్నప్పుడు భయం చోటు చేసుకుంటుంది. ఇది సాతాను ఉపయోగించేటటువంటి ఆయుధం. దాని బిడ్డల ఎడల సాతాను ఉపయోగించే ఆయుధం ఏమిటంటే భయం అనే ఆయుధాన్ని వాడు ఉపయోగిస్తూ ఉంటాడు. కనుక ప్రియుల, అందుచేతనే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ఎందుకు మీరు చింతిస్తూ ఉన్నారు? మీ కొరకు చింతించే దేవుడు ఉన్నాడు కనుక మీ చింత యావత్తు నా మీద వేయండి అని 1వ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఎందుకు మీరు చింతిస్తున్నారు? చింతించేవాడిని, మీ కొరకు చింతించేవాడు నేను ఉన్నాను కదా. మీ చింత యావత్తు నా మీద వేయండి, మీ కొరకు చింతించేవాడిని నేను మీకున్నానని తెలియచేస్తే మానవులమైనటువంటి మనము, క్రైస్తవులమైనటువంటి మనము ఆ చింత యావత్తు మన నెత్తి మీద వేసుకుని ఆ భారాన్ని మోయలేక కృంగిపోతూ ఉంటాం. కనుక ప్రియులారా, చింతను మోసేటటువంటి దేవుడు మనకున్నాడు. భయపడవద్దని అభయమిచ్చినటువంటి దేవుడు మనకున్నాడు. కనుక చింతించి నీవు నీ యొక్క ఎత్తును మోరడు పెంచుకోలేవని కూడా పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది. కనుక చాలాసార్లు ఈ భయం అనేటటువంటిది ఆందోళనకు నెట్టివేస్తూ ఉంటుంది. తట్టుకోలేకపోతూ ఉంటాడు, ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాడు మానవుడు. ఎందుకు ఈ జీవితము, ఈ జీవితం ఇంతవరకు చాలులే, మరణించినా సరిపోతుందిలే అనేటటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. మన జీవితాలను ఆత్మీయంగా కృంగదీస్తుంది, మన జీవితాలను మానసికంగా కృంగదీస్తుంది, మన జీవితాలను శారీరకంగా కూడా కృంగదీస్తూ ఉంది. నిన్నటి దినాన్ని ఒక అవతల ఉన్న ఆవిడ షుగర్తో బాధపడుతూ ఉంది. మన దగ్గరికి వచ్చి భోజనం ఆహ్వానిస్తే భోజనం చేసి వెళ్ళారు. ఆవిడని అడిగారు, ఎలా ఉన్నారు, ఏంటి, ఏం చెప్పమంటారండి? షుగర్ ఎక్కువైపోతుంది, నడవలేకపోతూ ఉన్నాను. చాలండి జీవితం, నాకు ఏమవుతుంది, జీవితం అంతమైపోయినా మనకేముంది అన్నట్టు ఎంతో దిగులుతో, వేదనతో, కన్నీటితో ఆమె పలుకుతున్న మాటలు నేను చెప్తూ ఉన్నాను. అంటే ఎంతగా నిరుత్సాహంతో ఉన్నదో మనం గ్రహించగలం ప్రియులారా. కనుక ఈ భయము అనేటటువంటిది జీవితం చాలులే అనేటటువంటి స్థితిలోనికి మనలను నెట్టివేస్తూ ఉంది. కనుక ప్రభు అంటున్నాడు, మొట్టమొదటి దేవదూతల ద్వారా ఆయన వర్తమానం పంపించాడు. భయపడవద్దు, భయపడవద్దు, చింతించవద్దు, చింత యావత్తు నా మీద వేయండి అని ప్రభు పలికినటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు భయపడి సాధించేది ఏమీ లేదు. కానీ భయం అనేది మనలను చింతలోనికి నెట్టివేస్తుంది. ఆత్మీయంగా మనం కృంగిపోతాం, శారీరకంగా కూడా బలహీనమైపోతాం.
కనుక భయపడడానికి దేవుడిని నమ్మినటువంటి బిడ్డలు అయిన మనము అల్ప విశ్వాసముతో ఉండకుండా విశ్వాసంలో దృఢంగా ఉండి భయమును జయించేటటువంటి శక్తిని మనము పొందాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. భయమును తొలగించే దేవుడు మనకు ఉన్నాడు. అల్ప విశ్వాసములు ఉండవద్దు, విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం. మనకున్నటువంటి భయాలన్నీ తొలగించి నెమ్మదినిచ్చేటటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన జీవము గల దేవుడు, జీవించే దేవుడు, ఎల్లకాలము మన ఇలా ప్రేమను చూపించే దేవుడు కనుక మనం ఎప్పుడు కూడా భయపడకూడదని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఒకవేళ భయం కలిగినప్పుడు దేవుని చెంతకు వచ్చి ప్రభు ఇదిగో నాకు ఆందోళన ఎక్కువైంది, ఆతృత ఎక్కువైందని ప్రభు సన్నిధిలో నీవు వేడుకుంటే నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ధైర్యాన్ని ఇచ్చి నిలబడగలిగేటువంటి శక్తిని ప్రభు మనకిస్తాడు. భయపడినటువంటి మానవుడు ఎవరు లేడండి. ఏదో ధైర్యంగా ఉన్నట్టు పైకి కనిపిస్తారు, కానీ లోపల ఎన్నోటటువంటి గుప్పిడి గుండెలో అనేకమైనవి దాగి ఉంటాయి. అనేకమైన భయము, ఆందోళన, చింత, కుటుంబం మీద జీవితం ఏ విధంగా సాగుతుంది, భవిష్యత్తు ఏమిటి. మరి ముఖ్యంగా ఈ దినాలలో నేను గమనించి తెలుసుకున్నది ఏమిటంటే వారికి పుట్టినటువంటి సంతానం గురించి అనేక మంది దిగులు చెందుతూ ఉన్నారు, భయపడుతూ. సమాజం చెడిపోయినటువంటి సమాజంలో ఉన్నాం. సమాజం అంతయు చెడిపోయింది. సాతానుడు పరిపాలించేటటువంటి యుగంలో మనం ఉన్నాం. కనుక ఏ సమయంలో ఏ యవనస్తుని అది పట్టుకుంటుందో, ఏ సమయంలో వాడు భ్రష్టుడిగా మార్చేస్తుందో మనకు తెలియదు. కనుక ఆ విషయాల గురించి ప్రతి తల్లిదండ్రులు కూడా తెలిసి తెలియకో ఈ భయంలోనికి, ఆందోళనకు వెళుతూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనము భయపడడానికి వీలు లేదు. మనం ప్రార్థన జీవితాన్ని పెంచుకుని మరి విశ్వాసంతో బలంగా దృఢంగా ప్రభు చెంత మనకు ఉన్నటువంటి భయాన్ని ప్రభు చెంత ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన తొలగిస్తాడు, మనకు ధైర్యాన్ని ఇస్తాడు. అందుకే ఈ లోకంలో మనం భయమును తొలగించడానికి యేసు ప్రభు మానవునికి ఈ లోకంలో అవతరించవలసి వచ్చింది. కనుక మనం ప్రేమిస్తున్నాడు. రెండవదిగా మన భయాన్ని తొలగించడానికి అభయం ఇచ్చాడు. అందుకే ఈ లోకానికి యేసు ప్రభు మానవునిగా వచ్చాడు. అది మూడవదిగా ఏమిటంటే, మొదటిది మనల్ని ప్రేమించే దేవుడు, రెండవదిగా భయమును తొలగించే దేవుడు. మూడవది చెప్తాను. లోక రాసిన సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. సమాధానము కలుగునుగాక. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని అక్కడ దేవదూతలు పలికినటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ప్రియులారా, సమాధానము అనేటటువంటిది ఇక్కడ మనము చూస్తే యెషయా గ్రంథంలో కూడా 9:6లో ఆయన సమాధాన కర్తకు అధిపతి అని వ్రాయబడింది. సమాధానానికి అధిపతి అయి ఉన్నాడు ఆయన రాజు అయి ఉన్నాడు అని యెషయా ప్రవక్త ప్రవచనం పలికాడు. ఆయన సమాధానాన్ని ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. అయితే ప్రియులారా, ఏమిటి సమాధానం? ఎందుకు సమాధానం గురించి దేవుడు పాత నిబంధనలో చెప్పాడు, నూతన నిబంధనలో కూడా సమాధానం అని? మొట్టమొదటిగానే దూతల ద్వారా ఆయన పుట్టినప్పుడు ఆయన పలికినట్టు దూతల ద్వారా పలికిన మాట, మీకు సమాధానము కలుగునుగాక. ఎందుకు ఈ సమాధానం? ఎక్కడి నుంచి వస్తుంది ఈ సమాధానం? సమాధానం ఎందుకు పోతుంది అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి. ప్రియులారా, మానవుడు సర్వసమృద్ధి జీవితాన్ని జీవించాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి మానవుడు కోరుకునేటటువంటి కోరిక ఉంటూ ఉన్నది. అది మంచిదే, అది దేవుడు కూడా అదే ఆశిస్తూ ఉన్నాడు మన నుండి. కానీ ప్రియులారా, ఇది సమాధానం అనేటటువంటి మానవునికి ఉన్నటువంటి అనుభూతులు 3 ఉంటాయి. మానవుని అనుభూతులు 3. ఒకటి దుఃఖము, రెండవది సుఖము, మూడవది సమాధానం. ఒకటి దుఃఖము, రెండవది సుఖము, మూడవది సమాధానం. ఏ మానవుడు దుఃఖించాలని, దుఃఖంలోనికి నెట్టివేయాలని ఏ మానవుడు కోరుకోడు. దుఃఖాన్ని నుంచి విడుదల పొందాలని ప్రతి మానవుడు కోరుకుంటాడు. ఎవరు కూడా దుఃఖాన్ని కోరుకునేవారు కాదు. కానీ దుఃఖము లేకుండా ఉండాలి, సుఖముగా. రెండవ భాగం ఏమిటి? సుఖం. దుఃఖము, సుఖము, సమాధానం. ఈ సుఖముగా ఉండాలని మానవుడు కోరుకుంటూ ఉంటాడు.
అందరము మనం కుటుంబం అంతా సుఖంగా ఉండాలి, భార్య భర్తలు సుఖంగా ఉండాలి, మన బిడ్డలు సుఖంగా ఉండాలి, ఇరుగు పొరుగు వారు సుఖంగా ఉండాలి అని ప్రతి మానవుడు కోరుకునేటటువంటిదే. ఈ సుఖము గురించి ఈ లోకంలో మానవుడు చేయని ప్రయత్నాలంటూ ఏమీ లేదు. మనం పిల్లలు చక్కగా చదువుకున్నట్లయితే వారి జీవితంలో సుఖపడతారండి. వీడు బాగా చదువుకుంటే సుఖాన్ని అనుభవిస్తారని, ఆ చదువు సుఖాన్ని ఇస్తుందని గ్రహించి పిల్లలను మనము చక్కగా చదివిస్తూ ఉంటాం. అది సుఖాన్ని తెచ్చిపెడుతుందని. కొందరు అనుకుంటారు పదవి ఉంటే సుఖం ఉంటుంది, అందరూ నా చుట్టూ ఉంటారు అని, అందరూ నన్ను ప్రేమిస్తారు, నాకు సుఖం ఉంటుందని కొందరు పదవులను ఆశిస్తూ ఉంటారు. కొందరంటే మంచి ఉద్యోగం ఉన్నదంటే సుఖం వస్తుంది అని మంచి ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరైతే డబ్బు అంతా మనం దాచుకున్నట్లయితే, ఆ డబ్బు ఉన్నట్లయితే ఏదైనా మనం కొనుక్కోవచ్చు, ఏదైనా మనం సుఖపడడానికి అనేకమైన అవకాశాలు ఉన్నాయి కనుక డబ్బు ఉంటే చాలు, అది మనకు సుఖాన్ని ఇస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కనుక ప్రియులారా, ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మనము డబ్బు ఉన్నంత మాత్రాన సుఖము ఉండవచ్చు. తనకు కావలసినవన్నీ కూడా కొనుక్కొని ఇహలోకములో నీవు అనుభవించడానికి కావలసిన సుఖాలు సమకూర్చుకుంటూ ఉంటావు. పదవి ఉన్నప్పుడు సుఖం ఉంటుందని అనుకుంటూ ఉంటాం, లేక చదువు ఉన్నప్పుడు ఉద్యోగం ఉన్నప్పుడు సుఖం ఉంటుందని అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియులారా, సుఖము ఉండి ఉండవచ్చును, డబ్బు ఉన్నది సుఖము ఉండి ఉండవచ్చును. కానీ ఆ సుఖము నీకు సమాధానాన్ని ఇస్తుందా? డబ్బుతో అన్నీ నీవు కొనుక్కోగలవా? డబ్బున్నవారు కోట్లు ఖర్చు పెట్టి కరోనా వ్యాధిని జయించలేని వారు ఎంతమంది చనిపోయారు మనకు తెలుసు కదా. కోట్లు ఖర్చు పెట్టారు, 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టారు ఒక వ్యక్తి. కానీ జీవితం అతడు బ్రతకగలిగాడా? సుఖం వచ్చిందా? లేదు కదా. ఆ సుఖం ఎక్కడి నుంచి వచ్చింది? డబ్బు సుఖాన్ని ఇచ్చిందా? అతనికి సమాధానం ఇచ్చిందా? లేక అతని చుట్టుపక్కల ఉన్నటువంటి బంధుమిత్రులకు సమాధానం ఉందా? లేదు. భార్యకు పిల్లలకు ఎవరికి? కనుక ఇవన్నీ ఇహలోకములు నీవు లేక నేను సంపాదించేటటువంటి ఇవన్నీ కూడా చదువు, జ్ఞానము, లేక హోదాలు, డబ్బు, ఉద్యోగం, ఇవన్నీ కూడా నీకు సుఖాన్ని ఇవ్వచ్చు. కానీ ఇవేమీ కూడా నీకు సమాధానాన్ని ఇస్తాయని అనుకోవడానికి లేదు. ఏది కూడా సమాధానం. నిద్ర వస్తుందని చక్కని పరుపు కొనుక్కుంటావు, చాలా మెత్తగా ఉంటుంది, చక్కని ఆధునికమైనటువంటి మంచం ఉంటుంది, పరుపు ఉంటుంది, అన్నీ కూడా సుఖ సంతోషంతో. వేసవి కాలంలో అయితే నీకు ఏసీ ఉంది, మరి శీతాకాలంలో అయితే హీటర్ ఉంటుంది, అవన్నీ సమకూర్చుకున్నావు. కానీ నిద్ర వస్తుందా? నిద్ర రావటం అనేది నీ చేతిలో ఉందా? ఎంతమంది నిద్ర లేకుండా దినాలు గడుపుతూ ఉన్నారు. అన్ని సుఖాలు ఉన్నా నిద్ర వస్తుందా? కనుక ప్రియులారా, అన్నీ కూడా ఒకవేళ సుఖాన్ని ఇస్తే ఉండవచ్చును, కానీ అది సమాధానాన్ని ఇవ్వలేదు. కనుక ప్రభు అంటున్నాడు, మీకు సమాధానము కలుగును కాక. మానవుడు జ్ఞానం పెరిగిపోయింది, వివేకం పెరిగింది, వారందరూ కూడా చంద్రమండలానికి వెళ్ళారు, తిరిగి భూలోకంలోనికి మానవుడు వచ్చాడు, జ్ఞానం పెరిగింది. కానీ ఆ జ్ఞానము ఇతనికి సమాధానాన్ని ఇవ్వగలుగుతుందా? మన ఆలోచనలు, మన తలంపులు, పాపపు జీవితం గురించి కానీ అటువంటి ఒక విధమైనటువంటి దుర్వాలోచనలు, అక్కరలేని ఆలోచన మనసులో ఉన్నప్పుడు ప్రియులారా, నీవు ఎన్ని సంపాదించుకున్నప్పటికీ అవి సమాధానాన్ని ఇవ్వలేవు. కానీ సమాధానాన్ని ఇచ్చేది ఒకరే, అది దేవుడు మాత్రమే మన జీవితాల్లో సమాధానాన్ని ఇవ్వగలడు. ఒక పూట తిండి లేని వాడు ఉన్నారు, 2 పూటలే తింటారు. 2 పూటలు తిని అది కడుపు నిండా 2 పూటలు తిని హాయిగా నిద్రపోయేవాళ్ళు ఎంతమంది లేరు? సుఖమైనటువంటి నిద్ర అనుభవిస్తున్నారు వారు. సంపూర్ణంగా తిన్నటువంటి మనము, ఆధునికమైనటువంటి వంటకాలు తిన్నటువంటి మనము, నిద్ర కూడా కరువైపోతుంది చాలా మందికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం అనేది అది దేవుని చేతిలో ఉన్నటువంటిది. అది మా ఆలోచన, దేవుడు ఆలోచన మారుస్తూ ఉంటాడు. మన ఆలోచన, మన జీవిత విధానం ఎలా ఉండాలి అనేది దేవుడు ఒక విధమైనటువంటి ఆలోచన విధానాన్ని ఇస్తాడు. ఆ ఆలోచన విధానాన్ని పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్తుందంటే తృప్తి అని
నిర్వచనం చెప్తుంది బైబిల్. తృప్తి కలిగి జీవించుట నేర్చుకోండి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఏ మానవుడైతే తృప్తి కలిగి జీవిస్తాడో, ఏ మానవుడైతే ఉన్నదానితో తృప్తి కలిగి జీవిస్తాడో ఆ మానవునికి దేవుడు అనుగ్రహించే బహుమానం ఏమిటంటే సమాధానం ఉంటుంది. మనం ఎన్ని సమకూర్చుకున్నప్పటికీ ఏదో ఒక ఏమి లోటు లేకపోయినప్పటికీ కూడా మానవుడు ఒక విధమైనటువంటి ఒంటరితనము, ఒక విధమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. నేను చెప్పాను కదా, అనేకులు డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తృప్తి అనేది ఉండాలి. అన్నీ ఉన్నప్పుడు ఏది కావాలో నీకు తెలియదు, అన్నీ ఉన్నాయి. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నిజంగా అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. కనుక ఈ యొక్క సమయంలో దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే, మీరు సమాధానము మీకు కలుగునిగాక అని దూతల ద్వారా యేసు ప్రభు జన్మ జరిగినప్పుడు దూతల ద్వారా ఆయన వర్తమానం పంపాడు. మీకందరికీ సమాధానమును కలుగునిగాక అని వర్తమానం పంపాడు. సమాధానం కలుగునిగాక. మరి సమాధానం ఎవరికి ఇస్తాడు? అడిగిన వాళ్ళందరికీ సమాధానం ఇస్తాడా? ఎవరికి సమాధానం ఇస్తాడు దేవుడు? నాకు సమాధానం ఈ ప్రభు అంటే ప్రార్థన చేస్తే సరిపోతుందా? ఆయన సమాధానాన్ని ఇస్తాడా? అధికారం లేదా? పరిశుద్ధ గ్రంథానికి కూడా నిర్వచనాలు ఇచ్చింది. ఎవరికి సమాధానం ఇస్తారండి? చూడండి, సామెతల గ్రంథంలో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను 11వ అధ్యాయము 20వ వచనం ఆఖరు భాగంలో ఈ మాట రాయబడింది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనము ఆఖరు భాగంలో ఈ విధముగా ఉంది. యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకిష్టులు. ఇక్కడ దూత ఏమని పాట పాడినట్లు, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అని దూతల పాటలు పాడారు. ఎవరికి సమాధానం అన్నది దేవదూత? ఆయనకిష్టులైన మనుషులకు మాత్రమే సమాధానం అని దేవదూతలు పలికారు. ఆయనకిష్టులైన మనుషులు అంటే నీవు లేక నేను, మనం సమాధానంతో జీవించాలి అంటే ఆయనకి ఇష్టలుగా జీవించాలి. ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానంగా మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను 11వ అధ్యాయము 20వ వచనంలో యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టలు. ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే మన జీవితము యథార్థముగా ఉండాలి. దేవుడు కోరుకునేది ఏంటి? యథార్థమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. యథార్థంగా జీవించాలి. మనమే ప్రశ్నించుకోవాలి, నాలో యథార్థత ఎంత ఉన్నది? నాలో నా జీవితంలో యథార్థత ఉన్నదా? యథార్థత ఉంటే దేవుడు నీకు లేక నాకు అనుగ్రహించే బహుమానం ఏమిటంటే సమాధానం ఉంటుంది అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కనుక ప్రియులారా, ఈ మానవుడు కావాలని కోరుకోవటంలో తప్పు లేదు. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటంటే ఆయనకి ఇష్టమైన వారికి మాత్రమే సమాధానం ఉంటుందని తెలియజేశాడు. ఆయనకి ఇష్టలు ఎవరు? యథార్థంగా ప్రవర్తించేవారు. ఒకటి. రెండో మాట కూడా చెప్పి ఈ సమాధానాన్ని నేను ముగిస్తాను. రెండో మాట ఏమిటంటే యోబు భక్తుడు, శ్రమంలో ఉన్నటువంటి యోబు భక్తుడు ఒక మాట అంటాడు. 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివినట్లయితే 22వ అధ్యాయం యోబు 21వ వచనము, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. బైబిల్ నుంచి నేను చెప్తున్నా, ప్రైవేట్ కల్పనా కథలు కాదు. యోబు భక్తులు చెప్పిన మాట ఏమిటంటే ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. నీకు డబ్బు లేకపోవచ్చును, మంచి ఉద్యోగం లేకపోవచ్చును, లేక నీకు ఖరీదైనటువంటి పరికరాలు నీ గృహంలో లేకపోవచ్చును, కానీ నీకు సమాధానం కలగాలంటే పరిశుద్ధ గ్రంథము చెప్పేటటువంటి మాట ఏమిటంటే ఆయనతో సహవాసం ఆయనతో ఎల్లప్పుడూ నీవు లేక నేను సహవాసంలో ఉండాలి. ఆయనతో ఎల్లప్పుడూ సహవాసంలో ఉండాలి. అది మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోరాదు. ప్రార్థన జీవితం కలిగిన వారు ఎక్కువ ప్రార్థన జీవితం అంటే తన్మయత్వం చెంది ప్రార్థన చేస్తూ ఉండాలి. నీవు లీనమై ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏదో మెప్పు కొరకో లేకపోతే
ఇతరులు చూపించడానికి ప్రార్థన కాదు ప్రియులారా. ప్రార్థన అంటే అది హృదయ అంతరంగంలో నుంచి రావాలి. నీ యొక్క మనసులో నుంచి, హృదయంలోంచి ప్రార్థన రావాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క సహవాసాన్ని నీవు లేక నేను పొందగలుగుతాం. నిత్యము ఆయన సహవాసంలో ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఏదో కష్టం వచ్చినప్పుడు ఏమో దేవుని సహవాసంలో రావడం, సుఖ సంతోషాలు ఉన్నప్పుడు దేవుని మర్చిపోవడం, దేవుని యొక్క మందిరాన్ని మర్చిపోవడం, దేవుని ప్రార్థించడం మర్చిపోవడం, అది కాదు. అది నిత్యము నీవు లేక నేను ఆయనతో సహవాసంలో ఉండాలి. ప్రార్థన జీవితం మర్చిపోకూడదు, దేవుని యొక్క స్వరం వినటం మర్చిపోకూడదు. కనుక ఆయన నిత్యము ఆయనతో నీవు అంటుకట్టబడి సహవాసంలో ఉన్నప్పుడు దేవుడు నీకు లేక నాకు అనుగ్రహించే బహుమానం ఏమిటంటే సమాధానం ఇస్తాడు. నీ కుటుంబంలో అనేకమైనవి లేకపోవచ్చు, లేక నీ యొక్క శక్తి చాలా తక్కువగా ఉండవచ్చు, నీ బిడ్డల జీవితంలో శక్తి తక్కువగా ఉండవచ్చు. కానీ ఏది తక్కువగా ఉన్నా భయపడనక్కర్లేదు. దేవుడు ప్రేమ గలవాడు కనుక ఆయన నడిపిస్తాడు, చెయ్యబట్టి నడిపిస్తూ ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం కలిగినప్పుడు నీకు సమాధానం ఉంటుంది. నీ సమాధానం ఎప్పుడైతే ఉంటుందో నీ ముఖంలో ఒక విధమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు తాండవిస్తూ అక్కడ చిరునవ్వుతో ఆనందంతో నీ ముఖం కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఏదో భారాన్ని మోసినట్లు, ఏదో దిగులుతోనూ ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉంటూ ఉంటారు మానవులు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళని బుర్ర కిందకు వచ్చేసుకుని నొచ్చలు చిట్లించుకుని ఏదో పోగొట్టుకున్న వారిగా ఉంటారు. కానీ దేవునితో సహవాసం ఉన్నవారు ఆ విధంగా ఉండరు. నిత్యము ముఖంలో పరిశుద్ధాత్మ దేవుడు తాండవిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుతారు, దేవుని యొక్క ప్రేమాభిషేకాన్ని పొందుతారు. వారు నిత్యము సమాధానంతో ఆనందంతో గడుపుతూ ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు లోకానికి వచ్చే ముందు దూతగణములు పాటలు పాడిన పాటలో ఏమిటంటే ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అన్నాడు. చూసారా, మొట్టమొదటిగా ఏమన్నాడు? ఆయన భయపడకుడి అనేటటువంటి అభినందించాడు. దూతల ద్వారా పుట్టినప్పుడే ఇవన్నీ కూడా వాగ్దానాలు. ఆయన పుట్టినప్పుడు భయపడవద్దని వాగ్దానం ఇచ్చాడు. రెండవదిగా నీకు ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానం కలుగుడుగా కానీ ప్రభువు రెండవది అభయం ఇచ్చాడు. కనుక ప్రియులారా, సమాధానం కావాలంటే ఆయనకి ఇష్టలుగా ఉందాం, ఆయన సహవాసమును నిత్యము ఉందాం. కేవలము కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే ఆయన సహవాసం ఉండటం కాదు, నిత్యము ఆయన యొక్క స్మరణ ఉండాలి. ప్రార్థన జీవితం, సంపూర్ణ ప్రార్థన జీవితాన్ని పెంచుకోండి. ఇంకా ఒక ఈ సంవత్సరం ప్రార్థన జీవితం తక్కువగా ఉందేమో, ప్రార్థన జీవితాన్ని, ప్రార్థన సమయాన్ని పెంచుకోండి. దేవుని సహవాసం పెంచుకోండి. దేవుడు ఉన్నప్పుడు దేవుడు మనకు జీవితంలో నెమ్మదినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. అది నాలుగవదిగా దేవుడు మనల్ని ప్రేమించాడు అనేది మొదటిది. రెండవది ఆయన మనకు భయపడవద్దని అభయమిచ్చాడు. రెండవది. మూడవది ఆయన సమాధానాన్ని అనుగ్రహించేవాడు. నాలుగవది చెప్తా, అది మత్తయి వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు మనం చూసినట్లయితే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు మనకు తోడని అర్థం. ఆయన పేరు ఏం పేరు? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. అంతకంటే గొప్ప భాగ్యం క్రైస్తవులకు మరి ఒకటి ఉండదు ప్రియులారా. దేవుడు మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు యేసు. ఈ లోకంలో ఇమ్మానుయేలుగా పుట్టాడు. మనకు తోడుగా ఉండడానికి ఆయన పుట్టినట్టు ఆదాము సృష్టించినప్పుడు కూడా ప్రియులారా, ఆదాముకు సహాయం కావాలని ఆయన నిర్ణయించాడు. ఒక తోడు అవసరం మానవునికి. మానవుడు జీవించినంత కాలం కూడా తోడు అవసరమై ఉంటుంది. కొంతకాలం తల్లిదండ్రులు, టీచర్స్ వీళ్ళందరూ ఉంటారు. తదుపరి కాలంలో భార్య, తదుపరి కాలంలో పిల్లలు. ఈ తోడు అనేటటువంటిది ఎల్లప్పుడూ మానవునికి అవసరమై ఉంటుంది. కానీ నిత్యము మనతో తోడుగా ఉండేవాడు ఒక్కరే, అది ప్రభు అయిన క్రీస్తు ఒక్కరే మనకు తోడుగా ఉండేవాడు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన స్థితిగతులను బట్టి
మనకున్నటువంటి స్థితి గతులను బట్టి కొందరు మనల్ని తృణీకరిస్తూ ఉంటారు, కొందరు మనల్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు. మన స్థితిగతులు తక్కువ స్థాయిలో ఉంటే మన దగ్గరికి చేరడానికి ఎవరు ఇష్టపడరు. మనం అప్పులు చేస్తూ బ్రతుకుతున్నాం అనుకోండి, మనతో మాట్లాడడానికి ఇష్టపడరు. కారణం ఏమిటి? మాట్లాడితే అప్పులు ఎక్కడ అడుగుతామని భయం వాళ్ళకి. కనుక మానవులు వారికి ఇష్టం లేక వారి కష్టముగా ఉండేటువంటి మానవుల నుంచి దూరం అయిపోతూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. వారు సహవాసం చేయడానికి ఇష్టపడరు. అది మన స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. నిజానికి ఎక్కువ మనం చూసినట్లయితే మానవుని యొక్క బలహీనత ఏమిటంటే ఎక్కువగా డబ్బున్న వాళ్ళని ప్రేమించటం, అది చేస్తూ ఉంటాం. కానీ పేదవారంటే ఏమిటని అనేక భావన ఉంటూ ఉంటుంది. కానీ ప్రియులు ఏమిటంటే ఇది మానవ బలహీనత. అది వారు నిత్యము ఎవరు కూడా మనతో ఉండరు. అప్పుడు ఉన్నటువంటి స్నేహితులు విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే మన స్థితిగతులు మారిపోయాయి, అతని స్థితిగతులు బాగున్నాయి కనుక మనను ప్రక్కన పెడుతూ ఉంటాడు, తృణీకరిస్తూ ఉంటారు. అది మానవ సహజం, వాళ్ళ బలహీనత, వాళ్ళేమీ కాదనలేము. కానీ నిత్యము మనకు తోడుగా ఉండేవాడు ఒకరున్నారు, ఆయన ఇమ్మానుయేలు, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన ఎప్పుడూ కూడా మనకు తోడుగా ఉంటాడని అభయమిస్తూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో భక్తులకు తోడుగా ఉన్నాడు, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. షడ్రక్ మేషక్ అబ్నేగోలు వారి అగ్నిగుండంలో దూకినప్పుడు 4వ వ్యక్తి అక్కడ ఉన్నాడు. వారి అగ్నిగుండంలో దూకినా వారు కాలిపోలేదు, మాడిపోలేదు కదా. 4వ వ్యక్తి ప్రభు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దానియేలును సింహపు బొమ్మలో వేసినప్పుడు సింహములు దానియేలును తినివేయలేదు, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు దానియేలుకి. కనుక పితరులైనటువంటి వారు అపొస్తలుల కాలంలో కూడా ఆదిమ సంఘాలకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుకని ఈ దినాన్ని వారి ద్వారా మనకు సువార్త అందించబడింది. ఆదిమ సంఘాలన్నీ కూడా దేవుడు తోడుగా ఉండి నడిపించాడు. ఈ దినంలో కూడా దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనకు ఆయన నిత్యము తోడుగా ఉంటాడు. మనం దిక్కులేని వారం కాదు ప్రియులారా, మనం నశించిపోయే వారం కూడా కాదు, మనం దిక్కులేని వారం కూడా కాదు. ఇమ్మానుయేలు మనకు తోడుగా ఉన్నాడు, యేసు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. నీకు దిక్కు లేనప్పుడు తోడుగా ఉండేవాడు ప్రభువే. మనం తృణీకరించబడినప్పుడు విడిచిపెట్టని వాడు ప్రభువే. యోబు భక్తుడు అనేకమైన శ్రమలను అనుభవించాడు, శారీరకంగా, మానసికంగా. మరి పిల్లలను పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, స్నేహితులు దూరం అయ్యారు, తర్వాత పనివాళ్ళు దూరం అయిపోయారు. చివరికి భార్య కూడా నువ్వు చేస్తే మంచిది అని భార్య కూడా చివరి దినాల్లో తృణీకరించింది. గొప్ప ఐశ్వర్యవంతుడైనటువంటి యోబు, తూర్పు దిక్కున ఉన్నటువంటి వారందరికంటే ఐశ్వర్యవంతుడైన ఆ గొప్ప ఐశ్వర్యాన్ని అనుభవించినటువంటి భార్య అతనికి కష్టము నష్టము వచ్చినప్పుడు, శారీరకంగా బలహీనుడైపోయినప్పుడు నువ్వు చచ్చినా పర్వాలేదులే, దేవుని నిందించి చచ్చిపోవాలి. కనుక దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మానవ జీవితంలో మన యొక్క ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మానవుడు ప్రేమిస్తూ ఉంటున్నాడు. దానికి హిందీలో అంటూ ఉంటారు, నాతో మతలబ్ దోస్తానా అని. ఏదో అవసరం ఉంటే స్నేహం, అవసరం లేకపోతే లేదు, అంతేనా? ఈ దినం ఉన్నటువంటి స్నేహితులు రేపటి దినాన్ని ఉండటం లేదు. కనుక పిల్లారా, నిత్యము ఉండేటటువంటి వాడు మన ప్రభు అయినటువంటి క్రీస్తే. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండడానికి ఈ లోకంలో ఇమ్మానుయేలుగా పుట్టాడు. మనం దిక్కులేనిగా ఉన్నప్పుడు ఆయన తోడుగా ఉంటాడు. మనకు కొదవులు వచ్చినా, కొరతలు ఉన్నా మనకు తోడుగా ఉండేవాడు ప్రభువే. మన మానసిక వేదనతో మనము సతమవుతూ ఉన్నప్పుడు తోడుగా ఉండేవాడు ఆయన. మనం దుఃఖంతో ఉన్నప్పుడు మన తోడుగా ఉండి ఆదరించేవాడు. ఇమ్మానుయేలు ఈ లోకంలో పుట్టాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు మనం ఆయనను మనకు తోడుగా ఉండి మనం నడిపిస్తాడనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు దూతల ద్వారా ఈ యొక్క వర్తమానాలు పంపించాడు. ఆయన పుట్టినప్పుడు ఎందుకు పుడుతున్నానో, ఎందుకు నేను లోకంలోనికి మానవునిగా వస్తున్నానో ప్రజలారా జ్ఞాపకం చేసుకోండి అని దూతగణముల చేత పాటలు పాడించాడు దేవుడు మొట్టమొదటిగా మనం ఏమనుకున్నాం? ఆయన మనల్ని ప్రేమించేటటువంటి దేవుడు,
తప్పిన తప్పుడుగులు వేసిన మనము దేవునికి అవిధేయతగా ఉన్న అపరాధులుగా ఉన్న దేవుని ప్రేమను మనం పోగొట్టుకోలేదు. దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకనే మనం ఈ దినాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని ప్రేమ లేకపోతే ఎందరో గతించినట్టు మనం కూడా గతించిపోయి ఉండేవాడు. అందులో అనుమానం ఏమీ లేదు. కనుక దేవుని ప్రేమ నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆయన అండగా ఉన్నాడు. ఆయన ప్రేమ మనల్ని వెంటాడుతూ ఉన్నది. రెండవది ఏంటి? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయన భయమును తొలగించడానికి. మనకున్నటువంటి భయము, అనేకమైన భయం లేని మానవుడు లేడు. ప్రతి గడిలోని భయమే. బయటికి వెళ్ళినటువంటి పిల్లలు ఇంటికి వచ్చే వరకు తల్లికి భయమే. వారు క్షేమంగా రావాలని మామూలుగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కనుక భయము, ఆ భయాన్ని తొలగించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మూడవదిగా మనకి ఏమి ఇవ్వడానికి వచ్చాడు? సమాధానం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. నాలుగవదిగా ఎందుకు వచ్చాడు? ఆయన తోడుగా ఉండాలి, ఇమ్మానుయేలుగా ఉండాలి. అందరూ విడిచిపెట్టిన, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా మనకు తోడుగా ఉండి మన జీవితాన్ని ఫలింప చేయడానికి, ఆయన మనకు తోడుగా ఉండి నడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన తోడు అవసరమా? అవసరం ప్రియుల. కారణం ఏమిటంటే ఈ 365 రోజులు ప్రభు లేకుండా మనం జీవించలేము. ఆయన చెయ్యి ఉండాలి. ఆయన చెయ్యి బట్టి నడిపించినప్పుడు మన జీవిత యాత్ర సుఖవంతంగా ఉంటుంది. మన జీవిత యాత్ర ఆయన చెయ్యి బట్టి నడిపించినప్పుడు ఆయన ఆలోచనలు ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, నడిపింపునిస్తాడు. ఏ మార్గము యోగ్యమైనదో, ఏ మార్గం శ్రేయస్కరమైనదో, ఏ మార్గము మన కుటుంబానికి మేలుకరమైనదో ఆయనే చేయబట్టి నడిపిస్తూ ఉంటాడు. కనుక ఆయన తోడు మనకు చాలా అవసరమై ఉంటూ ఉన్నది. ఆయన ఆదరణ మనకు అవసరమై ఉంటూ ఉన్నది. మన జ్ఞానం ఈ లోకంలో జీవించడానికి సరిపోవటం లేదు. మరి ముఖ్యంగా సంసార జీవితంలో, కుటుంబ జీవితంలో మన ముందుకు సాగడానికి మనకున్నటువంటి జ్ఞానం కానీ, మనకున్నటువంటి అనుభవం కానీ సరిపోవటం లేదు. ఈ దినాలలో దినములు చెడ్డగా ఉన్నాయి. సమాజం చెడిపోయింది. సాతాను పరిపాలించేటటువంటి దినములో నీవు లేక నేను మనందరము ఉన్నాం. కనుక పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే దినములు చెడ్డ కనుక జ్ఞానులుగా ఉండాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క తోడు మనందరికీ కావాలి. నీకు, నాకు ప్రతి గడిలోనూ కావాలి. బయటకు వెళ్ళామంటే ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటామో మనకు తెలియదు. ఎటువంటి అపాయం పొంచిందో మనకు తెలియదు. కనుక దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆయన తప్పనిసరిగా మన ప్రమాదం నుంచి, అపాయం నుంచి తప్పిస్తారు. కనుక పిల్లలు దేవుడితో సహవాసంలో ఉండండి. దేవుడు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశాడు. దేవుడు వాగ్దానాలు చేసే దేవుడు మాత్రమే కాదు, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. కనుక దేవుని విశ్వాసం ఉంచండి, అల్ప విశ్వాసంతో ఉండవద్దు. మన ప్రార్థన జీవితాన్ని పెంచుకొని దేవుడితో సహవాసంలో మరీ ఎక్కువగా ఉండడానికి ప్రయత్నాలు చేద్దాం. అంతేకాని ఒక దినాన్ని కష్టాలు వచ్చినప్పుడు బయలువో అంటాం, కష్టాలు లేనప్పుడు దేవుని సహవాసం నుంచి దూరం అవుతాం. అది సరైనటువంటి క్రైస్తవ జీవితం కాదు. కనుక ప్రియులారా, మీకు మనం చేసేది ఏమిటంటే నిండుగా ప్రభు మీద ఆధారపడి మన భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు, మన బిడ్డల యొక్క భవిష్యత్తు ఆయన చేతుల్లో పెట్టి ప్రార్థనతో ఆయన అందించినప్పుడు అన్నీ కూడా క్రమంగా జరుగుతూ ఉంటాయి. లేనట్టయితే ఆయన చెయ్యి విడిచిపెడితే ప్రియులారా అనేకమైన ఆశీర్వాదాలు మనము పోగొట్టుకుంటూ ఉంటాం. ఆయన ఏమి శిక్షించడం, ఏదో మనము ఆయనకు దూరంగా ఉంటున్నాం కదని ఆయన శిక్షించడు, శిక్ష వేయడు. ఏం చేస్తాడు? చేయి విడిచిపెడతాడు. ఎప్పుడైతే నీ చేయి విడిచిపెట్టాడో, మన బిడ్డల చేయి ఎప్పుడైతే విడిచిపెట్టాడో వారు హద్దులు మీరిపోతూ ఉంటారు. వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనకి అగమ్య గోచరంగా ఉంటుంది. కనుక దేవుని తోడు మనకు కావాలి, మన కుటుంబానికి కావాలి, మన బిడ్డలకు కావాలి. కనుక ఎల్లప్పుడూ కూడా సహవాసంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి అనేకమైన విషయాలు అభ్యమించాడు. మనకి చక్కని కుటుంబాలు సిద్ధపరిచాడు. చక్కని కుటుంబం, భార్య, భర్త, పిల్లలు, నమ్మకమైన పిల్లలు,
వారికి ఇచ్చిన ఆరోగ్యం, వారికి ఇచ్చిన చదువులు అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి కనుక దేవుని యొక్క నమ్మకంగా ఉందాం, ప్రార్థన జీవితాన్ని పెంచుకుందాం, ప్రభు సన్నిధిని ప్రేమిద్దాం, దేవుని యొక్క తోడు మనకు ఉండాలని ప్రార్థిద్దాం. అటువంటి కృప నీకు నాకు మనందరికీ తోడుగా ఉండాలని, మనకున్నటువంటి భయాన్ని ప్రభు తొలగించాలని, మనకు నిత్యము తోడుగా ఉండాలని, సమాధానం అనుగ్రహించాలని కోరుతూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఆమేన్.